ఈరోజు మేము ఇమ్యూనిటీ లాస్ ఛాలెంజ్ని ఫేస్ చేయబోతున్నాం. నా బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ నేను కిచెన్లోకి చాలా ఎనర్జెటిక్గా ఎంటర్ అవబోతాను. ఎందుకంటే ఇవాళ ఇమ్యూనిటీ పిన్ రేస్లో లాస్ట్ ఛాలెంజ్. అండ్ ఇవాళ తెలిసిపోతుంది ఇమ్యూనిటీ పిన్ గెలుస్తానో లేదు అనే విషయం. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్లో జరగబోయే ఇమ్యూనిటీ పిన్ ఫైనల్ రేస్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. మాస్టర్ షెఫ్ కిచెన్లోకి అడుగు పెట్టగానే షెఫ్ నిఖితా గారు చెఫ్ కోట్ వేసుకొని ఏదో ఒక డెజర్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓ మై గాడ్, ఈరోజు చెఫ్ నిఖితా గారు ఏదైనా ఛాలెంజ్ ప్లాన్ చేసింటారా అని కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఆ డిష్ కలర్స్, ఆ ప్రెజెంటేషన్, ఆ ఎలివేషన్ ఎంత బాగుందంటే అసలు ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ ఇట్. హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. ఎప్పుడైతే మనకు ఒక ప్యాషన్, ఒక ఆశయం, దానికి పట్టుదల జోడైతే మనం సాధించలేనిది ఏదీ లేదు. నేను మాట్లాడుతుంది ఈరోజు మన షెఫ్ నిఖితా గారి గురించి. తన ప్యాషన్ ఒక షెఫ్ అవ్వాలని, చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ తనకి ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ పేస్ట్రీ షెఫ్, బేకరీ షెఫ్గా తీర్చిదిద్దింది. హోమ్ కుక్స్ షెఫ్ నిఖితా చాలా చిన్న వయసులోనే డైరీ రాసి అలవాటు ఉంది ఆవిడకి. ఆ డైరీలో ఆవిడ మెన్షన్ చేసింది, ఒకరోజు నేను షెఫ్ అవుతాను. ఆ డ్రీమ్ని ఆవిడ అలాగే ఫాలో చేస్తూ ఎంతవరకు వెళ్ళారంటే బొకోస్ ది ఓవర్ అని ఒక ఇంటర్నేషనల్ షెఫ్ కాంపిటీషన్లో మన ఇండియాని రిప్రజెంట్ చేసిన ఆవిడ. అంతేకాదు, వరల్డ్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ తయారు చేసిన టీంలో ఆవిడ ఒక మెంబర్ కింద పార్టిసిపేట్ చేశారు. అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డ్ అయ్యి ఉంది. ఆవిడకప్పుడు ఇన్స్పిరేషన్ మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా, కానీ ఇప్పుడు ఆవిడ స్వయంగా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో ఒక జడ్జి కింద నించునున్నారు. సంజయ్, నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్లో ఆవిడ మా జూనియర్. ఆవిడ ఈ స్థాయిలో ఉన్న వల్ల మేము ఇద్దరం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. షెఫ్ నిఖితా స్టోరీ చెప్తుంటే అది ఎంతో ఇన్స్పైరింగ్. ఆ స్టోరీ వింటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మీరిద్దరూ నా ఇన్స్పిరేషన్ షెఫ్స్ అండ్ డెఫినెట్గా నా మెంటర్స్ లాగా కూడా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ కైండ్ వర్డ్స్. హోమ్ కుక్స్ ప్రిపేర్డ్గా ఉన్నారా? yes షెఫ్. మరి మనం ఈరోజు ఇమ్యూనిటీ పిన్ రేస్లో ఫైనల్ ఛాలెంజ్కి వచ్చేసాం. ఈరోజు ఛాలెంజ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేను జస్ట్ సర్వైవ్ అవ్వాలని ముందుకు వస్తున్నా. ఈ ఇమ్యూనిటీ పిన్ ఎలాగైనా గెలవాలని నేను చాలా ఫిక్స్ అయ్యాను. ఈ ఇమ్యూనిటీ పిన్ మేము టాప్ 4. ఇది లాస్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నేను ఖచ్చితంగా నా బెస్ట్ ఇవ్వాలి. ఇంకా బెస్ట్ ఇచ్చి ఆ ఇమ్యూనిటీ పిన్ గెలుచుకోవాలి. మరి ఆ ఛాలెంజ్ ఎంత టఫ్గా ఉండబోతుందో తెలుసా? మీకోసం షెఫ్ నిఖితా గారు ఒక డిష్ తీసుకొచ్చారు. చాలా టెన్షన్ ఉన్నా, ఏముంటుంది ఛాలెంజ్ ఇవాళ, అసలు షెఫ్ నిఖితా ఏమి ఇవ్వబోతుంది ఇవాళ ఛాలెంజ్ అని. షెఫ్ నిఖితా, హోమ్ కుక్స్, ఈరోజు మీరు రెప్లికేట్ చేయాల్సిన డిష్ అగ్రతాంబూలం. షెఫ్ నిఖితా డిష్ని రెప్లికేట్ చేయాలా? అగ్రతాంబూలం. ఆ డిష్ ప్లేటింగ్ ఎంతో కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. దాన్ని రెప్లికేట్ చేయాలంటే ఇమ్యూనిటీ పిన్లో మోస్ట్ టఫ్ ఛాలెంజ్. అగ్ర అంటే ఫస్ట్. ఇండియన్ కల్చర్లో ఎప్పుడైనా శుభకార్యం జరిగేటప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గౌరవంగా ప్రెజెంట్ చేస్తాం. ఆ తాంబూలం కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. తమలపాకు, అది తింటే డైజెషన్ చాలా బాగా అవుతుంది. కోకోనట్ మరి ఫ్రూట్స్ ఇస్తే హంగర్ ఉండదు. ఫ్లవర్స్ ఒక ఆస్పిషియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది.
ఇవన్నీ మన పూర్వీకులు ఇంత బాగా కన్సెప్చువలైజ్ చేశారంటే మనం దాని నుంచి డెఫినెట్గా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సో నా ఇన్స్పిరేషన్ ఈ రిప్రజెంటేషన్ మీరు రెప్లికేట్ చేయబోతున్నారు. ఈ ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్న దానికి నేను చాలా ఆనర్డ్గా ఫీల్ అవుతున్నా. బికాజ్ 6 మెంబర్స్ వరకు అందరూ బాల్కనీలో ఉన్నారు అండ్ మేము 4 మెంబర్స్ మాత్రమే ఇది రీక్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఐ ఫీల్ సో స్పెషల్ అబౌట్ ఇట్. ఈ అగ్రతాంబూలం డిజర్ట్లో మీకు 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ డెజర్ట్లో 11 ఎలిమెంట్స్ ఉన్నాయంటే అసలు అక్కడ చూడడానికి అన్ని కనపడట్లేదు. అసలు ఎలా రా అని దాన్ని చూస్తూ అలా షాక్లోనే ఉన్నా. 11 ఎలిమెంట్స్ కంప్లీట్ చేయాలి. అది ఊహించుకుంటుంటే నాకు పైన బాల్కనీలో నుంచి అంత టెన్షన్గా ఉంది. వాళ్ళు ఎంత టెన్షన్లో ఉంటారో అది ఊహించుకొని నా పనిచేస్తారు దిమ్మ. సో ఈ అగ్రతాంబూలంలో మీకుంది షూ పేస్ట్రీ, దానిపైన ఒక రాస్బెర్రీ క్రాక్లిన్ ఉంది, దీని లోపల ఫిల్లింగ్ ఒక కోకోనట్ క్రెమ్ ఉంది, దాని లోపల ఒక ఫ్లూయిడ్ బనానా క్యారమెల్ ఉంది, ఈ షూ పేస్ట్రీ పైన ఒక సాబ్లే డిస్క్ ఉంది, దీనిపైన ఒక జాస్మిన్ క్రెమో మరి రాస్బెర్రీస్ ఉన్నాయి, కింద ఫెనిల్ క్రంబుల్ ఉంది, ఈ చిన్న కోకోనట్స్ విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఇది కూడా జాస్మిన్ క్రెమో ఉంది, ఇక్కడ బీటిల్ లీఫ్ జెల్ ఉంది. ఈ బీటిల్ లీఫ్ జెల్ ని షుగర్ తో పాటు మరి రోజ్ పెటల్స్ తో పాటు రోజ్ షిఫోనాడ్ అని చెప్తాము, దాంట్లో కవర్ అయింది. నా డిష్లో ఎప్పుడూ ఒక ఎక్స్పీరియన్షియల్ మరి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. Do you want to see that? Yes, chef. Yes, chef. తాంబూలం ఇచ్చిన తర్వాత అక్షంతలు వేస్తాము ఒక ప్రాస్పెరిటీ కోసం. ఇది నా వర్జన్ ఆఫ్ అక్షంతలు. అక్షింతలు అలా పడుతుంటే ఆ డెజర్ట్కి ఏదో ఒక మంచి దీవెన దొరికినట్టు అనిపించింది. అసలు చూడ్డానికి చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. ఇది ఒక చాక్లెట్ సిలిండర్, దీని లోపల క్యారమలైజ్ పఫ్స్ రైస్ ఉన్నాయి. తాంబూలం కాన్సెప్ట్ని ఒక డిజర్ట్ ప్లేట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా కంబైన్ చేశారు, లైక్ ఇట్ వాస్ టూ ఇంట్రెస్టింగ్. ఇంత క్రియేటివ్ డిష్ని నేను ఈరోజు చేయబోతున్నాను, నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇంకో క్రిటికల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ డిష్లో ఈ షుగర్ లీఫ్. తాంబూలంలో ఎలా తమలపాకు ఉంటుందో అలాగే ఒక లీఫ్ రిప్రజెంటేషన్గా ఈ షుగర్ లీఫ్ ఉంది. ఇది చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్. సో హోమ్ కుక్స్ ఈ డిష్ని ఎవరు క్లోజెస్ట్గా రెప్లికేట్ చేస్తారో దే విల్ విన్ ది ఇమ్యూనిటీ పిన్, ద ఫస్ట్ ఇమ్యూనిటీ పిన్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. అది ఇచ్చే పవర్ అంతా ఇంత కాదు, మీకు ఒక శక్తిని, ఒక షీల్డ్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో గివ్ యువర్ బెస్ట్. ఒక్కటి కూడా మిస్ కాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క ఎలిమెంటు మిమ్మల్ని ఆ ఇమ్యూనిటీ పిన్ నుంచి దూరం చేయొచ్చు. అర్థమైందా హోమ్ కుక్స్? సో లెట్స్ టేస్ట్. కమ్. అలా వెళ్తున్నప్పుడు వావ్, ఒక మంచి మాస్టర్ పీస్ని ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను, సంతోషంగా ఉంది. ఊహించండి ఎలిమెంట్ నేను బాగా టేస్ట్ చేయాలని నాలో నేను అనుకున్నా. వావ్ క్రేజీ డూడ్. ఆ క్యారమల్ కలర్ సో బ్యూటిఫుల్, ఎంత కాంప్లిమెంట్ చేస్తుంది ద ప్లేట్ని. ఇది చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, కానీ మాకు ఇది ఇమ్యూనిటీ పిన్ కోసం చేయాలి. సో నేను ఖచ్చితంగా నా 500% ఇస్తాను.
సో రెసిపీని మీరు కేర్ఫుల్గా స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. Yes, chef. ఓకే, సో లెట్స్ టేస్ట్. ఎస్ షెఫ్. నేను టేస్ట్ చేస్తుంటే ఒక బాంబ్ ఆఫ్ ఫ్లేవర్స్, అన్ని ఫ్లేవర్స్ నాకు తెలుస్తున్నాయి. యూ వాంట్ టు ఈట్ ఆర్ యూ వాంట్ టు టేస్ట్? No, we are doing both. హోమ్ కుక్ స్టే చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నాకు అది నిజంగా వెళ్ళి ఒక్కసారి టేస్ట్ చేయాలనిపించింది. Trying. జస్విన్, ఫస్ట్ ఇక్కడ నాకు కోపం వస్తుంది, నాకేం తినలేదు నేను. అది ఎంత బాగుందంటే ఆపాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. హోమ్ కుక్స్, మీరు ఈ డిష్ తిని అద్భుతంగా సూపర్గా ఉంది అనడం కాదు, మీరు చేసే డిష్ కూడా దీనికి ఎంత క్లోజ్గా ఎవరు తీసుకురాగలుగుతారో వాళ్ళు మాత్రమే ఇమ్యూనిటీ పిన్ గెలుచుకోగలుగుతారు. సో మీరు అలాంటి బుంబా డిష్ రీక్రియేట్ చేయగలుగుతారా? We will try our best, chef. సో హోమ్ కుక్స్, ఈరోజు ఈ డిష్కి కావాల్సిన రెసిపీ కార్డ్ మీ కౌంటర్స్లో ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ మీ సపోర్టింగ్ ప్యాంట్రీలో ఉంటాయి. నేను ఈ రెసిపీ కార్డ్లో మీకు ఒక ఫ్లో ఇచ్చాను. ఫాలో ద ఫ్లో ఆఫ్ మేకింగ్ ఎలిమెంట్స్ అండ్ అన్ని 11 ఎలిమెంట్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు. సో నేను అనుకుంటున్నాను, ఎలాగైతే నాకు చిన్నప్పటి నుంచి కాపింగ్ కొంచెం ఈజీగా అనిపించిందో ఇది అంతే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నా. మీకు మేము ఇస్తున్న సమయం 120 minutes. 11 ఎలిమెంట్స్ ఉంటే 120 minutes ఉంటే ప్రతి ఎలిమెంట్ ఓన్లీ 10 minutes ఉన్నాయి మా దగ్గర. ఎంత తక్కువ టైంలో ఈ డిష్ చేయాలంటే అది చాలా 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 టఫ్ ఉంటుంది మా కోసం. హోమ్ కుక్స్, ఆర్ యు రెడీ? Yes, chef. 3, 2, 1, let's get cooking. టూ అవర్స్లో అక్కడ 11 ఎలిమెంట్స్ ఉన్నాయట. అవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తాను, అసలు అవుతుందా లేదా, అసలు ప్లేట్ మీద డిష్ ఉంటుందా లేదా అని ఒకటే టెన్షన్ ఉండే నాకు. బేకింగ్ అనేది చాలా టఫ్. ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కటి గ్రాముల లెక్కలు చూసుకోవాలి, అండ్ నాకు ఇదే చాలా కష్టంగా ఉంది. వాస్ నాకు సరిపోదు అనుకుంటున్నాను. ఈరోజు నేను చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే రెప్లికేషన్ ఉందో నేనైతే చేయగలను అనుకుంటున్నా, బికాజ్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కాపీయింగ్. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ హై అని అనిపించింది. అంటే ఎలిమెంట్స్ కొన్ని ట్రికీగా ఉన్నాయి. సో నేనైతే 50-50గా ఉన్నాను. ఈ 120 minutesలో నేను 11 ఎలిమెంట్స్ పెట్టడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. కన్ఫర్మ్గా పెడతానని అనుకుంటున్నాను. ఒక్కొక్క దానికి 10 minutes అని పెట్టుకున్నా. సో అలా చేసి 11 ఎలిమెంట్స్ అయిపోతాయి. షూ పేస్ట్రీ బేకింగ్ చాలా ట్రిక్కీ. ఒక 30 seconds 1 minute అయినా కూడా ఓవర్ మిక్స్ చేస్తే దాన్ని ఆ బ్యాటర్ సరిగా రైజ్ అవ్వదు. అండ్ దాంట్లో కొంచెం ఎగ్ కూడా ఎలా వేయాలి అది చేయడం కొంచెం ట్రిక్కీ. కానీ నేను నా బెస్ట్ ఇస్తాను ఈరోజు, అండ్ నా బెస్ట్తో అందరినీ ఇంప్రెస్ చేస్తాను. చెఫ్ నిఖిత, మీకు ఏమనిపిస్తోంది? ఎవరు ఈ డిష్ని ఎంత శాతం కరెక్ట్గా రెప్లికేట్ చేయగలుగుతారన్నది? ట్రిక్కీ క్వశ్చన్ అడిగేశారు షెఫ్, బట్ చూద్దాం. బికాజ్ రాగశ్రీ సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు, ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది అని ప్రెడిక్ట్ చేయలేము. అండ్ భాష అఫ్ కోర్స్ మాకు తెలుసు, హీస్ ఆల్రెడీ అ బేకర్, సో స్కిల్ ఉంది, అది బాగా ఫోకస్ చేసుకొని హీ డస్, దెన్ ఐ థింక్ హీ హ్యాస్ అ గుడ్ ఛాన్స్. హోమ్ కుక్స్, మీకు ఇచ్చిన 2 hours లో 30 minutes అయిపోయింది. ఒకసారి ఆలోచించుకొని బ్యాలెన్స్గా అయ్యి వంటలు చేయండి. ఈ 11 ఎలిమెంట్స్లో ఒక్క ఎలిమెంట్ అయినా మిస్ అవుతే ఆ ఇమ్యూనిటీ పిన్ మాకు రాదు. సో ఈరోజు ఆ 11 ఎలిమెంట్స్ ఖచ్చితంగా ప్లేట్ మీద ఉండాల్సిందే.
నాగశ్రీ ఎస్ షెఫ్. రెసిపీ కరెక్ట్ గా ఫాలో అవుతున్నావా? ఐ హోప్ షెఫ్. ఐ హోపా? అంటే సోఫార్ కరెక్ట్ గానే ఫాలో అయ్యాను. రాగశ్రీ, షూ పేస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ముందే ఎగ్ యోక్ సపరేట్ చేసి పెట్టుకోలేదా నువ్వు? అవును రాగశ్రీ, ఈ షూ పేస్ట్రీ మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఎస్ షెఫ్. యూ కెనాట్ రివైవ్ ఇట్. ఓకే. కొంచెం కొంచెం ఎగ్ మిక్స్చర్ యాడ్ చేసి చేయాలి. క్విక్లీ రీస్టార్ట్ యువర్ షూ పేస్ట్రీ. ఒక్కసారికే నాకు చాలా కష్టంగా ఉంది, రెండోసారి నేను ప్రిపేర్ చేయగలనా అని. కానీ ఇదే నా మెయిన్ ఎలిమెంట్ కాబట్టి నేను ప్రిపేర్ చేస్తాను ప్రాపర్గా. భాష ఎగ్ ఒకేసారి వేయకు. రోహిత్, ఏమైంది? వాట్స్ హ్యాపెనింగ్? షెఫ్, షూ పేస్ట్రీ చేసిన అది ఇమాల్సిఫికేషన్ దగ్గర ప్రాబ్లం అయినట్టుంది. అది బాగా అన్నీ ఉండే. ఓకే, రెసిపీ బాగా చదవండి. ఇట్ సెస్ వాటర్ బటర్ మిక్స్చర్ బాయిల్ అయిన తర్వాత మీరు ఫ్లవర్ ని వేసి కుక్ చేయాలి. బాగా కుక్ చేసిన తర్వాత పేస్ట్ మ్యాష్డ్ పొటాటో కన్సిస్టెన్సీలో ఉండాలి. పాన్ ని ఇలా చేస్తే ఇట్ షుడ్ కమ్ టుగెదర్. ఓకే, అది అయిన తర్వాత వెన్ ఇట్ ఇస్ స్లైట్లీ వార్మ్ మీరు కొంచెం కొంచెం ఎగ్స్ విస్ చేయాలి. ఈ డిష్ లో మెయిన్ ఎలిమెంట్ షూ పేస్ట్రీయే. అది నీకు కరెక్ట్ గా రాకపోతే మొత్తం ఫెయిల్. ఫోకస్ ఆన్ షూ పేస్ట్రీ. లెట్స్ గో. yes chef, thank you chef. Hi Jasvi. Hi chefs. How are you doing? షూ పేస్ట్రీ అయిపోయింది. నేను చాలా ఫోకస్ గా షూ పేస్ట్రీ చేశాను. జనరల్లీ నేను ఎగ్స్ తో బేక్ చేయను ఎప్పుడు. మిగతా ఎలిమెంట్స్ అన్నిటి మీద కరెక్ట్ ఫోకస్ ఉంది కదా. ఫస్ట్ ఫోకస్ నాది షూ పేస్ట్రీ మీదే ఉంది. ఒకసారి నా షూ పేస్ట్రీ లోపలికి వెళ్తే నేను ప్లాన్ చేసేసాను నా మైండ్ లో, నేను మిగతా ఎలిమెంట్స్ కూడా స్టార్ట్ చేసేస్తాను. భాషా, హాయ్ షెఫ్. హాయ్. మీ షూ పేస్ట్రీ రెడీ ఉందా? షెఫ్ రెడీ. షూ పేస్ట్ రెడీ ఉంది. నైస్. మీరు మొత్తం ఎగ్స్ యాడ్ చేశారా? ఎస్ షెఫ్. ఇంకోసారి రీచెక్ చేసుకోండి. షెఫ్ అలా అనగానే అయితే నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, కరెక్ట్గానే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను కదా, షెఫ్ ఏంటి ఇలా అన్నారని ఇంకా నేను మిగిలిన ఎగ్ మిక్చర్ని తీసి ఆ మిక్చర్ బౌల్లో వేసి బాగా ఇంకోసారి బీట్ చేశాను. ఇప్పుడు మనం అంటే కుకింగ్ స్కూల్కి వెళ్ళాం, మనం ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. మరి హోమ్ కుక్స్కి అలా కాదు కదా, వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ ప్యాషన్ తోటి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక రెసిపీని వాళ్ళు ఫాలో అవ్వడం, అందులో ప్రిసైజ్ ఆ టెంపరేచరు, ఆ ఇంగ్రీడియంట్ ఎప్పుడు యాడ్ చేయాలి అనేది చాలా పర్ఫెక్ట్గా చేయకపోతే దాంట్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. I hope everyone will be able to crack it. హోమ్ కుక్స్ 45 minutes అయిపోయాయి, 75 minutes మాత్రమే ఉన్నాయి. లెట్స్ గెట్ కుకింగ్. మల్టీ టాస్కింగ్ చేస్తే ఈజీగా ఎలిమెంట్స్ అనేది అచీవ్ చేయడం కొద్ది కష్టం. అందుకనే ఒక్కొక్క ఎలిమెంట్ని ఫోకస్ చేస్తాను అట్ ఎ టైం. రెసిపీ కార్డు ఆర్డర్ ప్రకారం వెళ్తున్నా, తర్వాత మెజర్మెంట్స్ కూడా పక్కాగా ఫాలో అవుతుంది. Eleven ఎలిమెంట్స్ ఉన్నాయి. నా ఒక్క ఎలిమెంట్ అయితే అవన్లో ఉంది, అది అయిపోతుంది ఒక 5-7 minutesలో. సెకండ్ ఎలిమెంట్ కూడా ఒక 5-7 minutesలో అయిపోతుంది. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ టైం వల్ల నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నాకు ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్లో షూ పేస్ట్రీనే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. మాక్సిమం నేను ట్రై చేసిన ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. సో హోప్ఫుల్లీ కరెక్ట్గా పేస్ట్రీ వస్తుందని అనుకుంటున్నా. ఇదే నా ఫస్ట్ టైం పేస్ట్రీలో ఏ ఎలిమెంట్స్ చేయడానికన్నా. షెఫ్ నిఖితా గారు చెప్పిన తర్వాత అట్లీస్ట్ నాకు డో కన్సిస్టెన్సీ ఒకటి వచ్చింది. నా వైపు నుంచి నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. హోమ్ కుక్స్, ఇమ్యూనిటీ పిన్ గెలుచుకొని పవర్ మీ సొంతం చేసుకోవడానికి ఓన్లీ 1 hour లెఫ్ట్.
రాగశ్రీ, ఎస్ షెఫ్. చాక్లెట్ చాలా సేపటి నుంచి అక్కడే ఉంది. ఫస్ట్ మెయిన్ ఎలిమెంట్ మీద ఫోకస్ చేద్దాం, నేను ఇంకా ఆపేసింది. ఓకే, సో నేను ఇప్పుడు నా థర్డ్ ఎలిమెంట్కి స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ రెడీ అయిపోయాయి, మిగతావి కూడా నువ్వు ఈజీగా చేయగలవు. ఏంటి? సో అదే ఫుల్ జాయ్ఫుల్గా చేయి. జస్విన్, హాయ్ షెఫ్స్. ఎన్ని ఎలిమెంట్స్ చేసావు? ఏ స్టేజ్ లో ఉన్నావు? 1-2 minutes లో అయిపోతుంది. కస్టర్డ్ కరెక్ట్ గా రేజ్ అయిందా? ఎస్ షెఫ్. సో ఇంకా క్యారమల్ చేసే స్టేజ్కి నువ్వు రాలేదా? ఇప్పుడు నేను సాబ్లే తర్వాత క్యారమల్ చేస్తాను. ఇన్స్ట్రక్షన్స్ అట్లాగే ఉన్నాయా చేయమని? దాని తర్వాత అది యాక్చువల్లీ దీని తర్వాత కోకోనట్ మూజ్ అని, కానీ నాకు సాబ్లే కొంచెం భయంగా ఉంది, సరిగా వస్తుందా లేదో, అందుకని ఫస్ట్ సాబ్లే పెట్టేస్తాను. మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లో ఏదన్నా తప్పులు చేసినా రీకవర్ అవ్వాలని చెప్పే ఆ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలా ఫాలో అవడము నీకు మంచిది. బట్ ఇఫ్ యు ఆర్ మోర్ కాన్ఫిడెంట్ దిస్ వే, ఇట్స్ ఓకే. రోహిత్, ఎంతవరకు వచ్చావు? ఏమేమి రెడీ చేసావు? ఏమేమి రెడీ అవ్వాలి? షెఫ్, షూ పేస్ట్రీ రెడీ అయింది. షూ పేస్ట్రీ రెడీ అయిందా? నాకు అర్థమైంది అప్పుడే ఇట్స్ అ బిగ్ మిస్టేక్ అని. షెఫ్ నిఖిత సిగ్నేచర్ డిష్ అగ్రతాంబూలంలో లైక్ చాలా హైట్ ఉండే ఆ షూ పేస్ట్రీ, నాదేమో దానికి హాఫ్ సైజ్ ఉంది. నేను చాలా టెన్షన్ పడ్డాను అప్పుడు. రోహిత్, నీకు ఎన్ని ఎలిమెంట్స్ రెడీ అయినాయి ఇప్పటిదాకా? జాస్మిన్ది రెడీ చేస్తున్నా, జాస్మిన్ క్రేమో ఇప్పుడు క్యారమల్ చేస్తున్నా, బనానాది. ఫోకస్ చేయి దాని మీద. షెఫ్, ఆశ, ఎస్ షెఫ్. క్యారమెల్ రెడీ అయిందా? క్యారమల్ రెడీ. ఈ చాక్లెట్ పరిస్థితి ఏంటి? చాక్లెట్ గార్నిష్ చేయాలి ఎంతసేపు నుంచి ఫ్లేమ్ మీద కూర్చోబెట్టావు? షెఫ్. ఒక 20-30 minutes అయింది. ఏమవుతుంది చాక్లెట్? సీజ్ అవుతుంది. మరి లో ఫ్లేమ్లో సిమ్మర్లో పెట్టాను. వెంటనే షెఫ్ చలపతిరావు గారు ఒక లుక్ ఇచ్చారు. నేను ఏదో బాగా ప్రిపేర్ చేసినట్టు. అది నాకు చాలా ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది, ఇంకా నేను మంచిగా ప్రిపేర్ చేయడానికి ఈరోజు. ఆల్రెడీ బాషా అండ్ రోహిత్ కౌంటర్ నుండి నాకు ఆ క్యారమల్ ఫ్రెష్ స్మెల్ వస్తుంది. నేనైతే చాలా తొందరగా స్పీడ్ అయి క్యారమల్ పెట్టేశాను, చాక్లెట్ పెట్టేశాను, చాలా తొందరగా మొత్తం చేస్తున్నాను. షెఫ్ నిఖిత, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో ఫస్ట్ ఇది చేయి, సెకండ్ ఇయ్యి, అలా చేయని మనం ఇచ్చాం. అయితే 3rd, 4th వదిలిపెట్టి 5th, 6th కొంతమంది హోమ్ కుక్స్ చేస్తున్నారు. అది వాళ్ళ స్ట్రెంగ్స్ బట్టి చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. డూ యూ థింక్ అది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? టైం గురించి ఆలోచించుకొని నేను రెసిపీ ఫార్ములేట్ చేశాను. షూ పేస్ట్రీకి ఇంత టైం పడుతుంది, అది బేకింగ్ టైంలో ఈ ఎలిమెంట్ మీద వాళ్ళు పని చేయొచ్చని. సో వాళ్ళు కరెక్ట్గా ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వట్లేదంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. డెఫినెట్లీ దే ఆర్ రేసింగ్ అగేన్స్ట్ టైం అనిపిస్తుంది. సో లెట్స్ సీ వాట్ దే ఆర్ డూయింగ్. ఐఎమ్ నర్వస్. హోమ్ కుక్స్, ఇమ్యూనిటీ పిన్ విన్ చేయడానికి మీ దగ్గర ఉంది half an hour ఓన్లీ. లెట్స్ గో, హరీ అప్. Ragashri, yes chef. how far away are we? So far away chef. Why? ఏమైంది? చెఫ్, ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. అంటే నాకు కన్సిస్టెన్సీస్ కూడా తెలియదు కదా షెఫ్. నాకు అంటే లైక్ ఇది ఈ కన్సిస్టెన్సీ వరకు మనం బట్ మీరు టేస్ట్ చేశారు కదా. టేస్ట్ వచ్చింది షెఫ్, కానీ కన్సిస్టెంట్ టెక్స్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా షెఫ్. ఏ కన్సిస్టెన్సీలో యూ హ్యావ్ ఎ డౌట్? క్విక్ ఆస్క్ మీ. ఇందాక నేను జాస్మిన్ మిక్స్ చేసినప్పుడు ఐ గాట్ దిస్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇస్ యువర్ మిక్స్చర్ హాట్? నో షెఫ్, ఇట్స్ నాట్ హాట్. ఓకే, జాస్మిన్ క్రెమో చేసినప్పుడు యువర్ కస్టర్డ్ కూల్గా ఉండాలి. దాని తర్వాత మీరు బటర్ని ఇమల్సిఫై చేయాలి. హ్యాండ్ బ్లెండర్ ఉందా? ఎస్ షెఫ్. హ్యాండ్ బ్లెండ్ ద బటర్. ఓకే, యువర్ ఆన్ ది రైట్ పాత్. తప్పకుండా నువ్వు చేయగలవు. ఎస్ షెఫ్. హాయ్ షెఫ్. హాయ్ జస్విన్, గుడ్ థింగ్ ఒక షూ పేస్ట్రీ అయినా బాగుంది. మిగతా ఎలిమెంట్స్ సాబ్లే is getting ready. ఓకే, I'll just put this, by the time it's there I'll make my crumble. సాబ్లే క్రంబుల్ ఆల్మోస్ట్ సేమ్ టైం తీసుకుంటుంది బేక్ అవ్వడానికి.
ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసి నీ క్రంబుల్ చేసుకుని ఒకేసారి 2 బేక్ చేయండి. ఒక డౌట్ షెఫ్, ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇది, సో డిస్క్స్ మరీ పెట్టాలా? Put it. You can put it. No problem. థ్యాంక్ యూ షెఫ్. రోహిత్, Chef. ఏమైంది? Where did it go wrong? సార్ నేను అనుకుంటున్నా ఎగ్స్ దగ్గర మన మిస్టేక్ అయినట్టుంది. బాగా రైజ్ అయింది, అది డ్రై అవ్వలేదు. You didn't give it enough time in the oven Okay. and collapse అయిపోయింది. 2 పేస్ట్రీస్ నేను అవన్ నుంచి తీసి బయట పెట్టినా నాకు డౌట్ అప్పుడే వచ్చింది, అది హైట్ కావాల్సినంత రాలేదు. కానీ అది ఎట్లా చేయాలనేది నేను కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే. చెఫ్ చెప్పగానే ఆ టిప్ నేను డిసైడ్ అయిపోయినా నా ఫైనల్ ప్లేటింగ్లో నేను ఆ టిప్ని యూజ్ చేస్తా అని. హోమ్ కుక్స్ కొత్త ఎలిమెంట్స్ చేయడానికి ఇంకా టైం లేదు. గెట్ ఎవ్రీథింగ్ ఆన్ ద ప్లేట్. Time to only focus on presentation. హోమ్ కుక్స్ ఇమ్యూనిటీ పిన్ గెలుచుకోవడానికి లాస్ట్ 5 minutes. ఫోకస్ ఆన్ ఫినిషింగ్ ఇట్ అప్. నేనేమనుకున్నానంటే స్టార్టింగ్లో నేను 15 minutesలో ప్లేటింగ్ చేస్తాను, కానీ ఎలిమెంట్ చేస్తూ టైం అయిపోయింది. అసలు 5 minutesలోనే ఇప్పుడు నేను నా ప్లేటింగ్ స్టార్ట్ చేసేసాను. నా చాక్లెట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు. నాకైతే ఫుల్ టెన్షన్గా ఉంది, ఇది సెట్ అవుతుందా లేదా అని చెప్పి వెంటనే క్లీన్ ర్యాప్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని రోల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఈ ఒక్క ఛాలెంజ్ స్కిప్ అయిపోయి ఉంటే బాగుండు, ఈ ఒక్క ఛాలెంజ్ కొంచెం ఈజీగా ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. One immunity pin and 1 minute only. త్వరగా ఫినిష్ చేయండి, ప్రెజెంట్ చేయండి. లెట్స్ గో. హోమ్ కుక్స్ లాస్ట్ 10 seconds. మీరు ఈ ఇమ్యూనిటీ పిన్ గెలుచుకోవాలంటే 10, 9, 8, 7, 6, 5, 4, 3. 2, 1. That's it. కుకింగ్ ఆపండి, అడుగు వెనక్కి వేయండి. ఈరోజు ప్రెషర్ మామూలుగా లేదు, లైక్ లిటరలీ దుల్ తీరిపోయింది. అంటే స్టార్టింగ్లో మెయిన్ కాంపోనెంటే మిస్టేక్ ఇచ్చింది, ఇంకా అక్కడ నుంచి లైక్ టెన్షన్ ఎలిమెంట్స్ బ్యాక్ అవుతున్న టైం అయిపోతుంది. బట్ లాస్ట్కి ఇంకా పుష్ చేసి అన్ని ఎలిమెంట్స్ ప్లేట్ మీద పెట్టిన. హోమ్ కుక్స్ ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. వావ్, బ్యూటిఫుల్ డెజర్ట్. నిఖిత, ఇది అగ్రతాంబూలం. చూడ్డానికి డిష్ చాలా చాలా బాగుంది. హోమ్ కుక్స్లకి వాళ్ళు మాకంటే ముందు టేస్ట్ చేశారు. మీరిద్దరు ఈ డిష్ ని టేస్ట్ చేయలేదు, సో మీరు డెఫినెట్ గా టేస్ట్ చేయండి. what is this? What is this? This is amazing. Chef Chalpadra, this is all yours. Pass it on. షెఫ్ నిఖిత, అన్ని ఫ్లేవర్స్ లేయర్ బై లేయర్ బైట్ చేసినప్పుడు క్లియర్గా తెలుస్తున్నాయి. I think you chosen a very right dish. ఈ డిష్ కంటే ఇంకొకటి యాప్ట్ లేదు, స్పెషల్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వెన్ వాళ్ళు ఒక ఇమ్యూనిటీ పిన్ గెలుచుకునే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ షెఫ్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ నా డిష్ గురించి చెప్పారు. సో ఈరోజు హోమ్ కుక్స్కి ఎలా జడ్జ్మెంట్ దొరుకుతుందో నాకు కూడా మీ జడ్జ్మెంట్స్ దొరికింది అనిపించింది. సో ఐ వాజ్ ఇన్ దేర్ షూస్ ఫర్ అ మినిట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కంటెస్టెంట్ని లెట్స్ కాల్ దెమ్. ఎస్, ఆ మెయిన్ ఎలిమెంట్ షూ పేస్ట్రీ టేస్ట్ టెక్స్చర్ అన్నీ అచీవ్ చేయగలిగినానా అని ఒక చిన్న టెన్షన్ ఉంది.
అందరి ప్లేట్స్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నాది ఏం మాత్రం బార్డర్ లైన్ లో కూడా లేదు. హోప్ చేస్తున్నా జడ్జెస్ని నా డిష్ నచ్చుతుంది. ఫస్ట్ హోమ్ కుక్ రోహిత్. ఈ ప్లేటింగ్ నేను జడ్జెస్కి తీసుకెళ్లేటప్పుడు నాకు చిన్న హోప్ ఉంది, నేను ఈ ఇమ్యూనిటీ పిన్ గెలుస్తా అని. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. హాయ్ రోహిత్, హాయ్ షెఫ్. హౌ ఇస్ టుడేస్ ఛాలెంజ్? హార్ట్ బీట్ ఇంకా అట్లనే ఉంది. సో డిష్లో ఏంటి చాలా ఛాలెంజింగ్గా అనిపించింది? షూ పేస్ట్రీ. షూ పేస్ట్రీ. రోహిత్, చెఫ్ నిఖిత చేసిన డిష్తో మీ డిష్ని కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వరకు మీరు రెప్లికేట్ చేయగలిగారు అనుకుంటున్నారు? ఒక 80 to 85% అనుకుంటున్నా. ఈ షూ ఏంటి బన్ లాగా డబల్ లేయర్స్ వచ్చింది? షెఫ్ అది హైట్ ఎక్కువ రాలేదు. ఐ డోంట్ నో, లైక్ ముందే తీసిన అని ఐఎమ్ థింకింగ్. సో ఇప్పుడు నేను యాక్చువల్ టేస్ట్ చేసినప్పుడు లైక్ ద షూ వాజ్ హైట్ ఉండే, కొంచెం మంచిగా పఫ్ అయింది. సో అట్లీస్ట్ హైట్ ఇవ్వడానికి ఇంకా ఫిల్లింగ్ కూడా సఫిషియెంట్ క్వాంటిటీ ఉండాలని రెండు క్లబ్ చేశాను. షెఫ్ చలపతి సార్ కూడా ఐడియా ఇచ్చారు, సో ఐ ఇంప్లిమెంటెడ్. సో రోహిత్, మీ చాక్లెట్ సిలిండర్ క్లోజ్ అవ్వలేదు, బట్ ఆ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుందా? చాలా టెన్షన్గా ఉంది. నాకు అసలు అర్థం అవ్వట్లేదు, అసలు ప్రాపర్గా రిప్రజెంట్ చేసినానా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నా. Shall we test it? Sure. Nice. ప్రాపర్గా బ్రేక్ అయింది. షెఫ్ కూడా చాలా హ్యాపీ ఉండే, నేను కూడా చాలా హ్యాపీ ఉండే, లైక్ ఎగ్జాక్ట్గా దిగిందని. So thank you, Rohit. It's Thank you, time chef. for us to taste. థ్యాంక్ యూ షెఫ్. అక్కడ షెఫ్స్ టేస్టింగ్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి నచ్చిందా లేదా అని నాకు చాలా టెన్షన్గా ఉంది. ఆ మెయిన్ ఎలిమెంట్ షూ పేస్ట్రీ కరెక్ట్గా టెక్స్చర్ వచ్చిందా లేదా అని ఒకటే టెన్షన్. He got the jelly right. Amazing. Beetle leaf jelly exactly replicate చేశాడు. I'm thrilled, boss. But I don't see the banana Caramel losing out. is not oozing out. Banana caramel undi, but I think Lost ఇక్కడ Yes. somewhere in the corner. yes. కానీ అది కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిన వల్ల అది యూజ్ అవుట్ అవ్వట్లేదు, అది సెట్ Yes. అయిపోయింది. నాకు టేస్ట్ చేస్తుంటే ఆ బనానా క్యారమెల్లో బనానా క్వాంటిటీ చాలా ఎక్కువైనట్టు, ఎందుకంటే అది క్యారమెల్ని కూడా బనానా డామినేట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. షెఫ్, ఈ రోజు రోహిత్ కొంచెం ఇంపేషెంట్ అయ్యాడు అనిపించింది. అన్ని ఎలిమెంట్స్ లో టేస్ట్ చేసినప్పుడు ఆ ఇంపేషెన్స్ కొంచెం కనిపిస్తుంది. షూ పేస్ట్రీ కూడా ఫ్లాట్ అయిపోయింది, ఎందుకంటే అవన్ నుంచి త్వరగా తీసేశాడు. బట్ ద షూ పేస్ట్రీ టెక్స్చర్ కూడా బాగుంది విత్ దట్ రాస్బెర్రీ క్రాక్లిన్. కోకోనట్ మోస్ అగైన్ వెరీ గుడ్. సాబ్లే నాకు కొంచెం థిక్ అయింది అనిపించింది. ఫెనిల్ క్రంబుల్ అండ్ ఆ ఫెనిల్ షుగర్ లీఫ్, I think both are very, very nice. Jasmine cremo కొంచెం కర్ల్ అయింది. సమ్ ఎలిమెంట్స్ చాలా బాగా చేశాడు, సమ్ ఎలిమెంట్స్ కొంచెం ఫంబుల్ అయ్యాడు. బట్ ఫర్ అ హోమ్ కుక్ ఇది ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేది. ఐ థింక్ ఇట్ ఈస్ కమెండబుల్. అండ్ ఈ చాక్లెట్ గార్నిష్ వెరీ, వెరీ నైస్. ఇట్స్ గాట్ అ గుడ్ స్నాప్. చాలా బాగుంది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ చాక్లెట్ వర్క్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రోహిత్ ఈ లెవెల్ వరకు ఈ రోజు తీసుకొస్తాడని. ఎందుకంటే టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా హీఈస్ లైక్, ఓ మై గాడ్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఐ డోంట్ నో వాట్స్ Panicky గా గోయింగ్ ఆన్. ఉండేవాడు. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఫర్ ఎ హోమ్ కుక్ Yes. టు పుట్ ఆల్ ద 11 ఎలిమెంట్స్ ని ఒక ప్లేట్ లో పెట్టాడు. సో డెఫినెట్ గా షెఫ్ జస్ట్ ప్రెజెంటేషన్ వైస్ కాదు, టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఓవరాల్ హీస్ డన్ అ గుడ్ జాబ్. నెక్స్ట్ హోమ్ కుక్ ని పిలిచేద్దామా? రాగశ్రీ, మీ డిష్ తీసుకురండి. నా మైండ్ లో రెండే రెండు రన్ అవుతున్నాయి. చాలా బాగా ట్రై చేసావు, యూ డెంట్ గివ్ అప్ కదా.
ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అనిపిస్తుంది. కానీ ఇంకో పక్క ఒక్క షూ పేస్ట్రీ కరెక్ట్ గా టైంలో చేసి ఉంటే నీకు ఒక ఛాన్స్ ఉండేది మిగతా ఎలిమెంట్స్ అన్న ప్రాపర్ గా కంప్లీట్ చేయడానికి అని. నేను టైంలో అయితే వెనక్కి వెళ్ళలేను. ఐ హ్యావ్ టు ఫేస్ దిస్. సో రాగశ్రీ, ఎస్ షెఫ్. ఈ రోజు కిచెన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? వన్ రోలర్ కోస్టర్ రైడ్ అండ్ నాకు ప్రెషర్. మాస్టర్ షెఫ్ లో ఇమ్యూనిటీ పెయిన్ ఛాలెంజ్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ప్రెషర్లు ఇంకా ఉంటాయి మాస్టర్ షెఫ్ లో, కానీ ఇవాళ దీంట్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, దాని వల్ల మీతో వచ్చే ఛాలెంజెస్ కి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అన్నది అది నువ్వు ఆలోచించాలి. నా మైండ్ లో వన్ వాయిస్ వాజ్ లైక్, నువ్వు ఎన్ని చేయాలో నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక ప్లేట్ మీద పెట్టినప్పుడు యూ విల్ బి ఎంబారెస్డ్ బికాస్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ యువర్ బెస్ట్. అట్ ద సేమ్ టైం నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు ఇవన్నీ, యూ షుడ్ ట్రై. అలా అనుకున్న తర్వాత ఐ కుడ్ పుల్ ఆఫ్ like 4 other elements because appudu anpichindi if you're not giving up you can do something about it. ఈ ఇమ్యూనిటీ పిన్ కోసం ఇన్ని రేజెస్ మీకు పెట్టడానికి కారణం ఏంటంటే we want to bring the best out of you. Okay, Ragashri, how many elements did you make? షూ పేస్ట్రీ చేశాను షెఫ్, కోకోనట్ మూస్ చేశాను షెఫ్, అండ్ దెన్ బనానా క్యారమెల్ చేశాను, గార్నిష్ చేశాను, జాస్మిన్ క్రీమ్ చేశాను, బీటల్ లీఫ్ జెల్ చేశాను. క్రంబుల్ కూడా మీరు ముందు చేశారు కదా? క్రంబుల్ మిక్స్ చేసినప్పుడు మిక్స్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి వెంటనే ఆపేసాను షెఫ్. రాగశ్రీ, చూడ్డానికి అయితే అఫ్ కోర్స్ నా డిష్ లాగా లేదు, రెప్లికేట్ చేయలేదు, బట్ నౌ ఓన్లీ టేస్ట్ విల్ టెల్. సో విల్ టేస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ నిఖిత గారు, ఈ ప్లేట్ ని చూస్తుంటే నా డిష్ రీక్రియేట్ చేసినట్టు అనిపించట్లేదు, బట్ అట్లీస్ట్ టేస్ట్ చూసి చెప్తాను అంటుంటే కొంచెం ఎంబారెస్డ్ గా అనిపిస్తుంది. కానీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. నేను ఇక్కడ నుంచి నేర్చుకొని గివ్ అప్ చేయకుండా నెక్స్ట్ నుంచి బెటర్ గా పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ రాగశ్రీ డిష్ లో కొన్ని ఎలిమెంట్స్ మిస్సింగ్ గా ఉంది. ఆ ఫెనల్ క్రంబుల్ లేదు, ఆ షుగర్ గార్నిష్ లేదు, సిగార్ లేదు, క్యారమలైజ్డ్ పఫ్ రైస్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఒక 5 ఎలిమెంట్స్ మిస్ అయింది ప్లేట్ మీద. బట్ బనానా క్యారమల్ చాలా బాగుంది. ఐ రియలీ లైక్డ్. ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లేవర్స్ నాకు చాలా నచ్చింది. అండ్ కోకోనట్ మూస్లో కూడా ఆ టోస్టెడ్ కోకోనట్ ఫ్లేక్స్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఐ థింక్ షీఈస్ డన్ అ గుడ్ జాబ్ ఆన్ దట్. ఓవరాల్ గా ఏమనిపిస్తుంది అంటే రాగశ్రీలో క్యాపబిలిటీ ఉంది. షూ పేస్ట్ కరెక్ట్ ఫస్ట్ టైంలోనే వచ్చి ఉంటే మేబీ ఈ ప్లేట్ వేరేగా ఉండునేమో. రిజల్ట్స్ కి ముందే నాకు అర్థమైపోయింది నేనైతే ఇమ్యూనిటీ పిన్ రేస్ లో లేను అని. ఇక్కడ నుంచి నేను ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయాలి, మళ్ళీ ఇవి రిపీట్ అవ్వకూడదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ హోమ్ కుక్ జస్విన్, ప్లీజ్ బ్రింగ్ యువర్ డిష్. జడ్జెస్ దగ్గరికి నా డిష్ తీసుకొని వెళ్తుంటే నాకు చాలా నర్వస్గా ఉంది. ఎందుకంటే ఆ డిష్లో ఒక ఎలిమెంట్ మిస్సింగ్. ఒక్క ఎలిమెంట్ కూడా మిస్సింగ్ అంటే ఆ డిష్ కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది. అందుకని ఐఎమ్ వెరీ నర్వస్. సో ఈరోజు ఛాలెంజ్ ఎలా ఉండింది? నేను చాలా ఎంజాయ్ చేశాను ఫర్ 1 hour. ఐ వాజ్ డాన్సింగ్, ఎంజాయింగ్. తను ప్రెషర్ లో కూడా డాన్స్ చేస్తుంది. నీకు మల్టీ టాస్కింగ్ అప్పుడు కిచెన్ లో ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టేసుకోవాలి. ఈ రోజు ఇమాజిన్ చెయ్యి, నువ్వు హాట్ వాటర్ ఎన్ని చోట్ల వాడావు. హాట్ వాటర్ ఆన్ ద స్టవ్ విల్ సేవ్ యూ లాట్ ఆఫ్ టైం. Yes, chef, that's true. ఓకే, ఫైనల్లీ ప్లేట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ప్రెజెంట్ చేసావు? ఓన్లీ ఆ ట్యూయి మిస్సింగ్ అయింది. ఆ ట్యూయి కూడా నేను క్యారమల్ చేసేసాను, కానీ బ్లెండ్ చేసి షేప్ ఇవ్వలేదు. సో ఒక ఎలిమెంట్ మిస్ అయింది. నా టేస్ట్ మీద అయితే నాకు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంది, కానీ ఒక్క ఎలిమెంట్ మిస్సింగ్ అంటే ఆ డిష్ కొంచెం నెగిటివ్ స్పేస్లో వచ్చేసింది. షెఫ్ నిఖిత డిష్ తోటి మీ డిష్ కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వరకు కరెక్ట్గా వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆల్ 60% texture and taste wise maybe. Jasween, we'll check the exciting bit. Yes, chef. Nice. ఆ స్నాప్ వచ్చింది కదా, ఎగ్జాక్ట్లీ షెఫ్ నిఖిత లాగా సిలిండర్ ఉంది. అది చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడ్డానికి బాగుంది,
Only taste will tell. Yes, chef. All the best, Jasween. థ్యాంక్ యూ షెఫ్. మాస్టర్ షెఫ్ కిచెన్లో మాకు అలవాటు అయింది, మేము మా డిష్ తీసుకునే కౌంటర్కి వెళ్దాం. కానీ ఈ రోజు ఎంటీ హ్యాండెడ్గా లౌంజ్ దగ్గరికి వెళ్తుంటే నా మైండ్లో ఒక్కటే ఉంది, ఎలా నచ్చుతుంది జడ్జెస్ని నా డిష్. నాకైతే చాలా టెన్షన్ వేస్తుంది. చెఫ్ సంజయ్, చెఫ్ నిఖిత, రాస్బెర్రీ క్రాక్లింగ్, షూ పేస్ట్ సైజ్ వదిలేసిన ఆ పఫ్నెస్ కరెక్ట్గా రాకపోయినా క్రంచ్ మాత్రం బాగా ఇస్తోంది. బనానా క్యారమెల్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలిమెంట్స్ వాట్ షీ హెస్ డన్. నేను లౌంజ్లో కూర్చొని చాలా నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు మా డిష్ గురించి ఏం మాట్లాడుతున్నాను ట్రై చేస్తున్నాను కానీ అస్సలు వినిపించట్లేదు. I think in terms of taste, our sugar tui ledu and jasmine cremo koncham zariga raledu, but I think the rest of the elements are really nice. నన్ను అడిగితే 70 to 75% క్లోజ్గా తీసుకొచ్చారు. జస్వీన్ తన డిష్ని ఆల్మోస్ట్ పర్ఫెక్షన్కి తీసుకొచ్చింది, కానీ ఇంకొక హోమ్ కుక్ ఉన్నాడు, తను వచ్చిన తర్వాత వీ క్యాన్ డిసైడ్. Basha, please bring your dish. జడ్జెస్ ముందుకి నా డిష్ తీసుకెళ్తున్నప్పుడు నా మైండ్ అంతా ఫుల్ టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని నేను ప్రాపర్గా రెప్లికేట్ చేశానా లేదా అని కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. భాష, నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ ఈరోజు ప్లేట్లో పెట్టావు? చెఫ్ 11 ఎలిమెంట్స్ పెట్టడానికి ట్రై చేసాను. పెట్టడానికి ట్రై చేసావా, పెట్టావా? పెట్టేసాను. షెఫ్ నిఖిత చేసిన డిష్, నువ్వు చేసిన డిష్ ఎంత శాతం క్లోజ్గా ఉంది? ఒక 85 to 90% నేనైతే రీచ్ అయినాను నేను అనుకుంటున్నా. ష్యూర్? కొద్దిగా కాన్ఫిడెంట్గానే ఉన్నా, ఎందుకంటే నేను ప్రాపర్గా పిక్చర్లో ఎలాగైతే ప్లేటింగ్ ఉందో అలానే చేశాను. So, ఈ exciting element break అవుతుందా? Yes, అవుతుంది. Okay. Nice. థ్యాంక్ యూ. Thank you, Basha. థ్యాంక్ యూ. It's time for us to taste. ఎప్పుడైనా కానీ నా ముందే టేస్ట్ చేసేవాళ్ళు, ఈరోజు ఏంటి కొత్తగా మళ్ళీ రిజల్ట్ చెప్తాను, అట్లీస్ట్ నేను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నా చూస్తే వాళ్ళకి నచ్చిందా లేదో తెలుస్తుంది. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాలో, వాళ్ళకి నచ్చుతుందా లేదా అని కొద్దిగా టెన్షన్గా ఉంది. చాక్లెట్ గార్నిష్ కొంచెం థిక్ అయింది అనిపిస్తుంది, టెంపరేచర్లో వెంట్ రాంగ్ అనిపిస్తుంది, అండ్ ఈ షుగర్ తూయి ఓన్లీ భాషా కుడ్ గెట్ ఇట్ రైట్ అని అనిపిస్తుంది. ఆ చాక్లెట్ కర్ల్ అది కూడా పర్ఫెక్ట్గా వస్తే ఐ థింక్ హీ వుడ్ హావ్ నెయిల్డ్ ఇట్. ఎస్, కొంచెం పెద్దగా చేశాడు. టేస్ట్ ఫ్లేవర్స్ కనుక మనం చూసుకుంటే నాకు అనిపిస్తుంది నీ డిష్కి క్లోజ్గా వచ్చాడు. నాట్ యాజ్ గుడ్ బట్ క్లోజ్. నో, డెఫినెట్లీ షెఫ్. ఒక్కొక్క ఎలిమెంట్ టేస్ట్ చేస్తూ ఉంటే ఐఎమ్ ట్రూలీ ఎంజాయింగ్ ఇట్. స్వీట్నెస్ బ్యాలెన్స్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. ఆ క్రంబుల్ చాలా బాగా కుక్ అయింది, అండ్ ఆ నటీనెస్ ఆ క్రంబుల్ నుంచి నాకు చాలా నచ్చుతుంది. జాస్మిన్ క్రెమో అయినా, కోకోనట్ మూస్ అయినా, బనానా క్యారమెల్ అయినా చాలా బాగా చేశాడు. హీస్ నెయిల్డ్ ఇట్. నాకు పర్సనల్గా ఆ ప్రాఫిట్ రోల్లో ఇంకొంచెం కోకోనట్ మూస్ ఉండాలి అని అనిపించింది ఫిల్లింగ్లో. రోహిత్ వాజ్ ఏబుల్ టు ఎక్కువ ఫీల్ చేశాడు, వీడు కొంచెం తక్కువ ఫీల్ చేశాడు. షెఫ్ నిఖిత, సంజయ్, వన్ థింగ్ నాకు మిస్సింగ్, నేను టేస్ట్ చేసినప్పుడు నాకు రాలేదు ఏంటంటే ఆ కోకోనట్ ఫ్లేక్స్, రోస్టెడ్ కోకోనట్ ఫ్లేక్స్. So let's all discuss, chef, and we'll come to a decision. సో మన డిసిషన్ ఏంటో మరి తెలియచేద్దాం.
హోమ్ కుక్స్, ఈ రోజు ఈ అగ్రతాంబూలంని చూసి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. సెకండ్ వీక్లోనే మీ ఇంప్రూవ్మెంట్, మీ ఎవల్యూషన్ ఇంతవరకు ఉందంటే వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. హోమ్ కుక్స్, మనం ఇమ్యూనిటీ పిన్ ఛాలెంజ్ లో 10 మందితో స్టార్ట్ చేసి మీరు 4 మాత్రమే ఫైనల్ రేస్ దాకా వచ్చారు. మొదటి ఛాలెంజ్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్, సెకండ్ ఛాలెంజ్ లిక్విడ్ టు డెజర్ట్ ఛాలెంజ్, థర్డ్ ఛాలెంజ్ లక్కీ డిప్. ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మీ 4 మాత్రమే ఫైనల్ ఇమ్యూనిటీ పిన్ ఛాలెంజ్ అగ్ర తాంబూలానికి మీరు వచ్చారు. షెఫ్ ఇలా అనగానే నా మొత్తం ఇమ్యూనిటీ పిన్ జర్నీ నాకు గుర్తొచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. హోమ్ కుక్స్, చెఫ్ నిఖిత ఇచ్చిన ఛాలెంజ్ అంత ఈజీ ఛాలెంజ్ కాదు. అది మీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఒక రెప్లికేషన్ ఛాలెంజ్ అంటే షెఫ్ పెట్టిన 11 ఎలిమెంట్స్ ని మీరు అలాగే రీక్రియేట్ చేయగలగాలి. కానీ ఒక హోమ్ కుక్ 6 ఎలిమెంట్సే ఆ ప్లేట్లో ప్రజెంట్ చేయగలిగారు. రాగశ్రీ, మీరు ఇమ్యూనిటీ పిన్ రేస్ నుంచి తప్పుకుంటున్నారు. మీరు ఇలా వచ్చేయండి. సో మీ ముగ్గురు ఓవరాల్ గా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నాకు ఓకే కొద్దిగా కాన్ఫిడెంట్ గా అనిపించింది. ఓకే అట్లీస్ట్ ఎలిమెంట్స్ అన్నా మనం చాలా క్లోజ్ గా ప్రిపేర్ చేసాం. ఈ రోజుకి చాలా బాగా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అడిగితే కూడా మీరు 70%, 80%కి రీచ్ అయ్యామన్నారు. కానీ మాకు మాత్రం మీరు 95% రీచ్ అయ్యారు. నాకు ఆ గుండుగోడ మీదే టెన్షన్ ఉంది. ఖచ్చితంగా ఆ గుండుగోడే గెలుస్తాడని అనిపిస్తుందా? దిస్ ఇస్ టైమ్ ఫర్ ద రిజల్ట్స్. ఒక హోమ్ కుక్ చాలా ఎలిమెంట్స్ బ్యాంక్ ఆన్ గా చేసిన. భాషది నాది ఆల్మోస్ట్ సిమిలర్ ఉండే. అట్లీస్ట్ నా ప్లేటింగ్ ఆ ఫైనల్ గార్నిషెస్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఐ వాజ్ జస్ట్ హోపింగ్ ఈసారి ఇమ్యూనిటీ పిన్ దొరుకుతుంది అని. ఆ బనానా క్యారమిల్ చాలా బాగుండే, చాలా బ్యాలెన్స్ గా ఉండే. ఆ చాక్లెట్ చాలా బాగుండే. ఫెనిల్ క్రంబుల్ చాలా బాగుండే. ఆ పాన్ జెలీ పర్ఫెక్ట్ గా ఉండే. ఆ కోకోనట్ మూస్ టేస్ట్ చాలా బాగుండే. షూ పేస్ట్రీ ఆన్ ద హోల్ చాలా బాగుండే. నేనైతే నాకు కొద్దిగా కాన్ఫిడెంట్ గా ఉంది నేను అచీవ్ చేశానని. కానీ ఎక్కడో డౌట్ గా ఉంది నాకు వస్తుందా రాదా అని. The immunity pin goes to Basha! ఫైనల్ గా ఈ ఇమ్యూనిటీ పిన్ అది ఫస్ట్ టైం కిచెన్ లో నేను దాన్ని వేసుకోబోతున్నా. ఆ ఫీలింగ్ అనేది చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా దీని విషయాన్ని మా నాన్నతో షేర్ చేసుకోవాలి. నేను చెప్పేనా మా వాడికే వస్తుందా ఇమ్యూనిటీ పిన్? భాషా నువ్వు బేకింగ్ లో కింగ్ రా. బాషా, షెఫ్ నిజంగా బాద్షా అయిపోయావా ఈరోజు? షెఫ్ అసలు చాలా బాగుండే షెఫ్. అసలు ఆ ఛాలెంజ్ చేసినప్పుడు ఆ జర్నీ అంతా కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మిగతా అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అయినా నువ్వు మాత్రం భలే కంపోజ్డ్ గా చక్కగా కుక్ చేసావు. అంతేకాకుండా నీ ప్రోడక్ట్స్ లో పర్ఫెక్ట్ ఫ్లేవర్స్, ఆ టెక్స్చర్స్ అన్ని కూడా తీసుకొచ్చావు. రియల్లీ రియల్లీ ఆసమ్. మరి అబ్సల్యూట్లీ బుంబా బుంబా భాషా. నాకు ఇమ్యూనిటీ పిన్ దక్కింది. వావ్, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నేను పడిన కష్టాలు ఇంతవరకు ఏవైతే పడినానో అవన్నీ నాకు చాలా లైట్ గా అనిపిస్తున్నాయి. పాషా, నువ్వు చేసే వంట అది నీకే డౌట్ఫుల్ గా ఉంది, ఇది నన్ను కష్టంలో పెట్టేస్తుంది అనుకున్నప్పుడు నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ఈ ఇమ్యూనిటీ పిన్ నువ్వు వాడుకోవచ్చు. ఇంకొకటి, నువ్వు చేసిన ఫుడ్ మేము టేస్ట్ చెయ్యక ముందే నువ్వు ఆ డిసిషన్ తీసుకోవాలి. ఓకే. కానీ గుర్తుంచుకో, ఇది సెమీ ఫైనల్స్ కి ముందు మాత్రమే నువ్వు వాడుకోగలగాలి.
చెఫ్ సంజయ్ గారు అలా అనగానే దీనివల్ల నేను ఎప్పుడైనా మిస్టేక్ చేసినా కానీ నేను కాపాడుకునే అవకాశం నాకు దక్కింది ఈరోజు. సో హోమ్ కుక్స్ ముందుకెళ్ళి కొద్దీ ఛాలెంజెస్ ఇంకా టఫ్ అండ్ టఫ్ అవ్వబోతున్నాయి. ఆ ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే ఆయన ఒప్పుకోడు, టేస్ట్ ఇన్నోవేషన్ ప్రెజెంటేషన్ కరెక్ట్గా లేకపోతే మేము ఒప్పుకోము. సో బీ ప్రిపేర్డ్. సో అర్థమైంది కదా, ఒక షెఫ్ అవ్వాలంటే అన్ని కంఫర్ట్ జోన్స్ నుంచి బయటకు రావాలి. అదే ఈ మాస్టర్ షెఫ్ టైటిల్ గెలుచుకోవడానికి మీకు కావాల్సింది. సో నెక్స్ట్ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు చూసారు కదా, ఈ రెప్లికేషన్ ఛాలెంజ్ లో ఎన్నెన్నో డిఫికల్టీస్ ఉన్నా కూడా మన హోమ్ కుక్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అందుకే చెప్పేది, అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.